హాయ్ ఫ్రెండ్స్, అదిరిపోయే కొరమేలు చేపల పులుసు చూపించబోతున్నాను. ఫస్ట్ టైం చేసినా కానీ పర్ఫెక్ట్గా వస్తుంది. అంత ఈజీగా చూపిస్తారనమాట. సింపుల్ ఇంగ్రీడియంట్స్ అండ్ చాలా టేస్టీగా ఉంటుంది. ఎలా చేయాలో చూద్దాం. చేపలను శుభ్రంగా క్లీన్ చేసుకుని పసుపు, కల్లుప్పు అలాగే కొంచెం కారం వేసుకుని కలిపి పక్కన పెట్టుకోండి. సుమారుగా వేసుకోండి, కొలతలు ఏం అవసరం లేదు. తర్వాత చింతపండు నానబెట్టుకోండి, ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా. 2 పెద్ద ఉల్లిపాయలు తీసుకున్నాను, కేజీ చేపలకి. సో సుమారుగా కొలతలు చెప్తున్నాను, కొంచెం అటు ఇటు అయినా ఏం కాదు. కొంచెం ఉల్లిపాయ ఎక్కువైనా గ్రేవీ వస్తుంది, బట్ స్వీట్ వచ్చేస్తుంది. సో అందుకని ఈ కొలతలతో వేసుకోండి. దాంట్లో ఎల్లుల్లిపాయలు, జీలకర్ర వేసి మిక్సీ పట్టుకోండి కచ్చాపచ్చగా. ఇప్పుడు స్టవ్ పైన గిన్నె పెట్టేసుకుని దాంట్లో ఆయిల్ పోసుకోండి. మనకి చేపల కూరకి ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది. సో ఆయిల్ కాగిన తర్వాత మనం ఉల్లిపాయది పేస్ట్ వేసుకుని వేయించుకోవాలన్నమాట. గోల్డెన్ బ్రౌన్ వస్తేనే చాలా టేస్ట్గా ఉంటుందండి. కొంచెం పచ్చి పచ్చిగా తీసుకుంటే ఆ టేస్ట్ వేరే ఉంటుంది. మనం ఉల్లిపాయ వేసినప్పుడే పచ్చిమిరకాయలు కూడా వేసేసుకోండి. సో చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. నిజంగా నేను చెప్పినట్టు చేయండి. మీరు ఇంకా ఏ ఇంగ్రీడియంట్స్ ఎక్స్ట్రా వేయొద్దు. చేసి చూడండి, బాగుండకపోతే నన్ను అడగండి. అంత బాగుంటుంది కర్రీ అయితే. అందులో కొంచెం పసుపు ఉప్పు వేస్తే కనుక కొంచెం తొందరగా మగ్గిపోతుంది. సో మనం గిన్నెకి అడుగంటుకోకుండా, ఎందుకంటే నేను తీసుకున్నది స్టీల్ ఐటెం కాబట్టి తొందరగా అడుగంటుంది, తిప్పుకుంటూ ఉండాలన్నమాట. సో కుండలో చేసుకుంటే అంటే మట్టి పాత్రలో చేసుకుంటే మీకు ఇంకా టేస్ట్ వస్తుంది. సో ఎందులో చేసుకున్నా కానీ టేస్ట్ చాలా బాగుంటుందండి. చూసారు కదా, కలర్ మారుతూ ఉంది. కలర్ మారుతున్నప్పుడు అంటే మనకి ఉల్లిపాయ బాగా ఫ్రై అవుతున్నప్పుడు ఆయిల్ అనేది బయటకు విడిచేస్తుంది అనమాట. సో మనకు అదే ఇండికేషన్. ఫస్ట్ టైం చేసిన వాళ్ళన్నా పర్ఫెక్ట్గా చేసుకోవచ్చు. ఆయిల్ అంతా బయటకు వచ్చేస్తుంది, చూసారా, మనకు తెలిసిపోతుంది. ఆ పచ్చి వాసన అంతా పోతుంది. సో ఇలా వచ్చిన తర్వాత మనం ఫిష్ అందులో వేసేసుకోవాలన్నమాట. ఫిష్ కొరమేలు ఫిష్ కాబట్టి మనకి తొందరగా విడిపోతాయి ముక్క అన్న భయం ఉండదండి. అందుకే ఫస్ట్ టైం నేర్చుకుని చేసే వాళ్ళు కూడా బాగా చేస్తారన్నమాట. ఈ కొలతలన్నీ మనము కేజీ చేపలకు చెప్తున్నానండి. కొరమేలు చేప అనమాట. కారం ఎక్కువ తక్కువ తినేవాళ్ళు దాన్ని తగ్గట్టు వేసుకోవచ్చు. సో ముక్క విడిపోకుండా ఉండటం కోసం మనం డైరెక్ట్గా గరిటె పెట్టి కలపకుండా మనం అలా తిప్పుకుంటే బాగుంటుంది. సో కొరమేలు అంత తొందరగా విడిపోదు కాబట్టి కంగారు అవసరం లేదు. చింతపండు రసం ముందు నానపెట్టుకున్నాం కదా, చింతపండు అది రసం తీసుకుని పోసేసుకోవాలి. చూసారు కదా. సో మరీ చిక్కగా కాకుండా కొంచెం పలుచగానే పోసుకుంటే మనకి ఉడికేటప్పటికి చిక్కపడుతుంది అనమాట. అందులో మనకు కావాల్సినంత కారం, ముందే కారం కొంచెం కలిపి పెట్టాము. మీరు తినే కారాన్ని బట్టి ఇంకొంచెం వేసుకున్నా పర్వాలేదు. చేపల కూరకి కారం ఎక్కువే పడుతుందండి, నీచు కూరలకి. సో ఇలా మనం చక్కగా తిప్పేసుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర ఇప్పుడు వేస్తున్నాను, కొంచెం కొత్తిమీర లాస్ట్ వేస్తానమాట. సో అది మన ఇష్టం, లాస్ట్లో మొత్తం వేసుకున్నా పర్వాలేదు. సో కొంచెం స్మెల్ అది బాగుంటుందని ముందు వేసాను. సో మనం గరిటది పెట్టకుండా మనం ఇలా తిప్పుకోవడం అలవాటు అనమాట చేపల కూర కాబట్టి. సో వేరే చేపలు అయితే విడిపోతాయండి గరిటలో పెట్టేస్తే. ఇది కొరమేలు చేప కాబట్టి ఏ ప్రాబ్లం ఉండదు. ఒక 2 నిమిషాలు మూత పెట్టి తీసి చూడండి. సో చూసారు కదా, ముక్క అయితే చక్కగా పర్ఫెక్ట్గా ఉడికిపోయింది. మనకి దగ్గరికి ఎంత దగ్గరికి కావాలంటే అంత దగ్గర పెట్టుకున్న తర్వాత దించేసుకోవడమే. మనకి ఆయిల్ పైకి వస్తుంది కదా, అప్పుడు మొత్తం అంతా కర్రీ అంతా ఉడికిపోయి పర్ఫెక్ట్గా వచ్చేసినట్టు అనమాట. ఆయిల్ పైకి వస్తుందంటే మనం ఇంకా దింపేసుకునే స్టేజ్లోనే ఉన్నట్టు. చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో. టేస్ట్ కూడా అంతే బాగుంటుందండి. లాస్ట్లో కొత్తిమీర చల్లుకుని తినేసుకోవడం అనమాట. చల్లారిన తర్వాత తింటేనే ఇది బాగుంటుంది. కొత్తిమీర చల్లిన తర్వాత మనం గరిటలో పెట్టాం కదా, సో ఒకసారి అలా తిప్పేసుకుని దించేసుకుని చల్లారిన తర్వాత కొంచెం సేపు ఆగి తినండి, చాలా టేస్టీగా ఉంటుంది.